నోర్మై హెల్ప్ హెల్ప్ అరవకు. అమ్మమ్మ తాతయ్య అరవకని చెప్పానా? వీణా అత్తయ్య తాతయ్య వీణా అత్తయ్య హెల్ప్ హెల్ప్ వీణా అత్తయ్య హెల్ప్ హెల్ప్ అమ్మమ్మ తాతయ్య వీణా అత్తయ్య తాతయ్య వీణా అత్తయ్య హెల్ప్ హెల్ప్ అమ్మమ్మ మోక్ష వీణా అత్తయ్య హెల్ప్ హెల్ప్ వీణా అత్తయ్య వదులు అత్తయ్య హోయ్. రిషి వల్లో అత్తయ్య వల్లో వదులురా మామయ్య వదులు వదులు అత్తయ్య ఏయ్ అడ్డం వచ్చావంటే పాపం చంపేస్తాను. దగ్గరకు రాకు, వెనక్కి వెళ్ళు. దగ్గరకు వస్తే పాపం చంపేస్తా. వద్దు. వెళ్ళు, వెనక్కి వెళ్ళు. ఏమండి రిషి నువ్వు నన్ను పొడిచినా సరే పాపకి ఏమీ కానివ్వను. తొందరగా వెనక్కి వెళ్ళు, రండి. పొడి వదలరా. చేస్తాను. అనవసరంగా మీ ఇద్దరు నా చేతిలో చేస్తారు. దూరంగా వెళ్ళు. రేయ్, ఏయ్, అత్తయ్య ఏయ్, వెనక్కి వెళ్ళు, పొడి చేస్తాను. రేయ్, వదలు. ఏయ్, మీరెవరైనా ముందుకు వస్తే పాపం చంపేస్తా. వెనక్కి వెళ్ళు, చంపేస్తా పాపని. వెళ్ళు, వెనక్కి వెళ్ళు. వదలరా. ముందుకు వచ్చారంటే పాపం చంపేస్తా. వదలు. వెనక్కి వెళ్ళు, రిషి. మర్యాదగా వెనక్కి వెళ్ళు. చెప్పేది నీకే. ఎవరు? లేకపోతే పాపం చంపేస్తా. వదలు. ఏయ్, రిషి. దగ్గరకు వచ్చావా పాపం చంపేస్తాను. అక్కడే వెళ్ళు. రేయ్, వదలరా. వెనక్కి వెళ్ళు, వెళ్ళు. పాపకేమన్నా అవ్వాలి? రై దగ్గరికి రావద్దు. ఏయ్, దగ్గరికి వస్తే చంపేస్తా. వెధవ దొరికిపోయి చచ్చాడు. ఇప్పుడు నేను కూడా సీన్లోకి వెళ్ళాలి, లేకపోతే అందరూ నన్ను అనుమానిస్తారు. అయ్యో రావద్దు, ముందుకు రావద్దు. అయ్యో. దగ్గరకు వస్తే పాపం చంపేస్తా. అరే, వద్దు. ఎవడా నువ్వు? ఏయ్, వెనక్కి వెళ్ళు. ఏం చేస్తున్నావురా? ముందుకు రావద్దు. అయ్యో పాప పాపని అమ్మో. ఏయ్, ముందుకు రావద్దు. దగ్గరకు వస్తే పాపం చంపేస్తాను. చెప్పు డాడ్. ఏయ్, ఏయ్, ఏయ్. అమ్మో అమ్మో ఎవడా నువ్వు? ఏం చేస్తున్నావురా నువ్వు? అయ్యో పాప ఏం చేస్తున్నావు నువ్వు? ఏయ్, అయ్యో చంపేస్తా. పాప ఏయ్, మామయ్య, రండి. అగో. పాపం తీసుకోండి. ఏయ్. అన్నయ్య ముందుకు రావద్దు. రేయ్ ఏయ్, వద్దు. రేయ్ ఎవడ్రా నువ్వు? ఎలా వచ్చావురా లోపలికి? ఆ? నువ్వేంట మధ్యలో? పట్టుకోపోయాను అన్నయ్య. మోక్ష నీకేం కాలేదు కదమ్మా? మోక్ష నీకేం కాలేదు కదమ్మా? అసలు ఇక్కడ ఏం జరుగుతుంది? వాడెవడు? ఎందుకు మోక్షని కిడ్నాప్ చేయాలనుకున్నాడు? అదే నాకు ఆశ్చర్యంగా ఉందన్నయ్య. అసలు వాడు సరాసరి మోక్ష గదిలోకి ఎలా వెళ్ళాడు? మోక్ష తన గదిలో లేదు, నా దగ్గరే పడుకుంది. మరి తను నీ గదిలో పడుకుంటే వాడెవడో మోక్షం తీసుకెళ్తుంటే నీకు తెలియట్లేదా? ఆ, చెప్పు పార్వతి. మొన్న వేద వెళ్ళిపోయింది, ఇప్పుడు మోక్షను కూడా పంపించి ఏర్పాటు చేశావు. తర్వాత నన్ను అన్నయ్యని రిషిని అందరినీ పంపించేస్తావా? భాగ్యం, ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకో. అంతా క్లియర్ గా కనపడుతుంటే నన్ను మాట్లాడద్దంటావేంటి? మోక్ష నీ గదిలో పడుకుందని వాడికెలా తెలిసింది?
వాడు మోక్షని తీసుకువెళ్ళిపోతుంటే నీకెందుకు మెలకు రాలేదు? భాగ్యం, నా మనవరాల్ని నేనెందుకు కిడ్నాప్ చేయిస్తాను? అన్యాయంగా మాట్లాడుకో. భాగ్యం ఆగో. పార్వతి మీద నాకు నమ్మకం ఉంది. వేద అంటే పార్వతికి పడుతుందో లేదో నాకు తెలీదు, కానీ మోక్ష అంటే మాత్రం తనకి ప్రాణం. తను ఎప్పటికీ అలాంటి పని చేయదు. ఇంకొకసారి పార్వతి గురించి అలాంటి మాటలు మాట్లాడితే ఊరుకోను. వెళ్ళు. తెలియక అన్నానులే అన్నయ్య. అమ్మ మోక్ష, మోక్ష, భయమేం లేదమ్మా. ఊరుకో, ఊరుకో అమ్మా. రే రిషి, వాడెవడో పోలీస్ రిపోర్ట్ ఇవ్వు. ఎందుకు అలా తీసుకెళ్లాలనుకున్నాడో ఎంక్వైరీ చేయించు. అలాగే డాడ్. ఏంటి ఈ ఇంట్లో మగాళ్ళంతా ఇలా తయారయ్యారు? పెళ్ళం కొంగు పట్టుకొని తిరుగుతున్నారు. రిషి శ్రీలతో పాటు మా అన్నయ్య కూడా అలాగే తయారయ్యాడు. రామ్మా, కూర్చో. అమ్మమ్మ, వాడెవడు? ఎందుకు నన్ను కత్తితో చంపబోయాడు? అదే తెలియడం లేదమ్మా. అసలు అర్ధరాత్రి వాడు ఇంట్లోకి ఎలా రాగలిగాడు? తెలుస్తుందిలే అమ్మమ్మ, ఎవరింటిని టార్గెట్ చేశారు. చిన్నపిల్లనన్ని కూడా చూడకుండా నన్ను టార్గెట్ చేశారో త్వరలోనే తెలిసిపోతుంది. ఎలా తెలుస్తుంది మోక్ష? నువ్వు దేవుణ్ణి నమ్ముకున్నావు కదా, ఆయనే తెలిసేలా చేస్తాడు. మోక్ష తల్లి, నువ్వేం భయపడలేదు కదా? నాకెందుకు భయం? మోక్ష వెరీ స్ట్రాంగ్. ఓహో, అందుకే కాబోలు ఆ రౌడీ ఎత్తుకోగానే ఏడ్ చేశావు. నేనేం భయపడలేదు, యాక్ట్ చేశాను. అలా చేస్తే వాడు వదిలేస్తాడని అనుకున్నాను. ఆశ్చర్యగానే అత్తయ్య, మామయ్య ఏంటి మిమ్మల్ని సపోర్ట్ చేశాడు? నేనైతే షాక్ అయ్యాను తెలుసా. అవునమ్మమ్మ, తాతయ్య ఫస్ట్ టైం నిన్ను సపోర్ట్ చేశారు. అవునమ్మా, నాకు అదే ఆశ్చర్యంగా ఉంది. దీంట్లో ఆశ్చర్యం ఏముందమ్మమ్మ? ఎంత పెద్దవాళ్ళైనా మారుతారు కదా. మనుషుల్లో మార్పు న్యాచురల్ అంట, మా టీచర్ చెప్పింది. అలా అయితే అదృష్టమేనమ్మా. మీ తాతయ్యలో మార్పు వస్తే ఇక్కడంతా మారిపోతుంది. నీ పిచ్చి గాని అదెప్పటికీ జరగదత్తయ్య. మనుషులైతే మారుతారు, కానీ నీ భర్త రాక్షసుడు, ఎప్పటికీ మారడు. అసలు ఇదంతా ఎందుకు జరుగుతుందో ఏంటో. పంతులు గారిని పిలిపించి వాస్తు చూపించాలి. దోషం పోవడానికి యజ్ఞాలు చేయించాలో హోమాలు చేయించాలో కనుక్కోవాలి. అదంతా ఎందుకత్తయ్యా? మోక్ష చెప్పినట్టు అసలు దొంగల్ని పట్టుకుంటే సరిపోతుంది. కరెక్ట్ అత్తయ్య. గుడ్ నైట్ మోక్ష, హ్యాపీగా పడుకో. వస్తానత్తయ్య. అమ్మమ్మ, పడుకుందామా? పడుకుందు పద.
ఈ డేంజరస్ కరెంట్ వస్తుంది, దీని సంగతి చూడాలి. ఇదేదో కొత్త రకం పేస్ట్ లో ఉందే, కాస్త వేసుకుని చాలా నొరగొచ్చేస్తుంది. ఏదో పాము కరిచి నొరగొచ్చినట్టు వస్తుంది. ఇది షేవింగ్ క్రీమా? చెరపకురా చెడేవు.
ఇప్పుడుంటాది నీ పని జింతాక్క జింతాక్క. మంట 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 మంట. ఎవరో కాదు నానమ్మ, ఇదంతా నేనే చేశాను. అమ్మయ్యా, ఇప్పుడు చాలా ప్రశాంతంగా ఉంది. అమ్మో, దెయ్యం 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 దెయ్యం. వేద, టాబ్లెట్స్ వేసుకున్నావా? లేదత్తయ్య, నర్స్ వచ్చిస్తుంది. ఎందుకమ్మా? నేను తెస్తాను కదా. అత్తయ్య, శ్రీ వచ్చినట్టున్నాడు, మీరు లోపలికి వెళ్ళండి.